సో కాబట్టి నేను ఇంకే లిబరల్ చేసిన ప్రకారం టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో ఉంది కాబట్టి ఒక 7 సీట్లు వస్తాయని అంచనా వేసిన. అంటే వైసీపీకి 18 సీట్లు, అరౌండ్ 18 సీట్లు గ్యారంటీ వస్తాయి. ఎక్కువనే వస్తాయి కానీ తక్కువ అయితే రావు. తర్వాత ఇది దేశంలోని మొత్తం 543 లోక్సభ స్థానాల్లో దక్షిణాది చెందిన 128 స్థానాలు పోగా మిగిలిన 415 స్థానాల్లో ఎన్డీఏ కూటమి రమారమి 385 స్థానాలు సాధించాలి, లేదా బీజేపీ 355 స్థానాలు సాధించాలి. ఓకే. ఎన్డీఏ మిత్రపక్షాలైన జనతాదళ్ జేడీయూ, శివసేన ఏక్నాథ్ షిండే అది మహారాష్ట్రలో, ఎన్సీపీ అజిత్ పవార్ అది వాటి నుంచి విడగొట్టిండు కదా. ఎన్డీఏలోని ఇతర చిన్న చితక పార్టీలకు కేటాయించి సీట్లు పోగా బీజేపీ ఉత్తర భారతదేశంలో పోటీ చేసే సీట్ల సంఖ్యనే 350కి కొద్దిగా అటు ఇటు ఉన్నాయి. అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి పక్షాల యొక్క మిత్రపక్షాలను తీసేస్తే బీజేపీ పోటీ చేసేదే 350 ఉన్నాయి. నార్త్ అంటే సౌత్ ఇండియా కాకుండా మిగిలిన ఇండియా అంతా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా, అన్ని సెంట్రల్ ఇండియా, అన్ని ఇండియాలు. సో 350 సీట్లే వాడు పోటీ చేస్తే 400 సీట్లు ఎట్లా వస్తాయి బీజేపీకి? యూజ్ కామన్ సెన్స్. అంటే మీడియా, నేనేం చెప్తున్నా, నేను చెప్పినా ఎవడు చెప్పినా సరే మీడియాలో వచ్చేది గుడ్డిగా నమ్మకండి. వాడు ఎంతవరకు, ఎందుకంటే కొంతమంది ఫేక్ చెప్పవచ్చు, కొంతమంది వానికి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. కాబట్టి సెల్ఫ్గా ఆలోచించండి. నాకు నేను ఉన్న డేటాని విశ్లేషించి ఎంతైతే అంత నిజం చెప్పడానికి ప్రయత్నిస్తా, గంతే. ఓకే. నార్త్ ఇండియాలో బీజేపీ పోటీ చేసే అన్ని సీట్లు గెలిస్తే గాని 370 సీట్లు సాధించలేదు. ఇది ప్రజలతో, ప్రతిపక్షాలతో మైండ్ గేమ్ తప్ప ఇంకొకటి కాదు. 1000% ఐ అగ్రి. ఇట్స్ ఏ జస్ట్ ప్రాపగాండా, గోబెల్స్ ప్రచారం. మైండ్ ని అట్లా దుష్ప్రచారం చేసుకుని ఇక బీజేపీ వచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీకి ఓటేస్తారని అదొక ఒక భ్రమ. కానీ రియల్ ఓటర్ ఇవన్నీ పట్టించుకోడు. వాళ్ళ డే టు డే సమస్యలే వాళ్ళకి ప్రధానం. వాళ్ళ రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరనే వాళ్ళకి ప్రధానం. అర్థమైందా? పెట్రోల్ మీద జీఎస్టీయే ప్రధానం, చెప్పుల మీద జీఎస్టీయే ప్రధానం. అవే ఆలోచిస్తాడు. ఈ చెత్త పట్టించుకోడు నిజమైన ఓటర్. కొద్దిమంది యూత్ పాపం పిల్లలకు తెలియదు, వాళ్ళు బిర్యానీకి అమ్ముడు పెట్టారు, వాళ్ళు ఓటేరు పీకర్ తాగుతారు అంటారు ఆ రోజు. సో ఇది కేటాయించి సీట్లు పోగా 350 కూడా పోటీ చేస్తలేడు బీజేపీ. 400 సీట్లు ఎట్లా వస్తాయి ఆలోచించండి. ఇది మైండ్ గేమ్ తప్ప ఇంకొకటి కాదు. దీనిని అర్థం చేసుకోలేనంత అమాయకులు ప్రజలు కాదు. 1000% ఐ అగ్రి. ఉత్తర భారత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఇటీవలి కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊపునిచ్చిన మాట నిజమే. కానీ లోక్సభ ఎన్నికలలో ఈ 3 రాష్ట్రాల నుంచి బీజేపీకి అదనంగా బీజేపీ సాధించేది ఏమీ లేదు. ఈ 3 రాష్ట్రాలు గెలిచినప్పటికీ అక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఈ 3 రాష్ట్రాలలో 40% పైగా ఓటు శాతం వచ్చింది. సీట్లు కూడా కన్సిడరబుల్ వచ్చాయి. నేను తెలియదు, బీజేపీ వాడు మోసం చేసి 1000-2000 ఓట్ల తేడా ఉన్న వాటిలో ఈవీఎం రిప్లేస్ చేసిండు కావచ్చు ఈ 3 రాష్ట్రాల్లో. ఎందుకంటే ఎన్నికలు అయిన నాటికి ఆ యొక్క లెక్కింపు నాటికి దాదాపు 4 రోజుల గ్యాప్ ఉండే. ఓకే. నేను ఫెయిర్ ఎన్నికలు జరిగితేనే నేను చెప్పే ముచ్చట. ఫెయిర్ ఎన్నికలు జరగక ఈవీఎం రిప్లేస్ చేస్తే దాన్ని మనం ఏం మాట్లాడలేము. అప్పుడు ఎన్నికలే అవసరం లేదు. ఓకే. ఈ 3 రాష్ట్రాల్లో 65 లోక్సభ స్థానాలు ఉండగా 2019 లోక్సభ ఎన్నికలలో బీజేపీకి 61 స్థానాలను, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం 1 స్థానంలో గెలుపొందాయి. అదనంగా గెలుపొందడానికి 3 స్థానాలే ఉన్నాయి. అంటే అదనంగా ఏం రావు. రాజస్థాన్ 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కాంగ్రెస్ కు ఓట్ల తేడా 2.14% మాత్రమే. రాజస్థాన్లో మొన్న ఎన్నికలప్పుడు ఓటు శాతం. సో వామపక్షాలు, ఇతర మిత్రపక్షాలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఈ రాష్ట్రాలలో బీజేపీకి 15 నుంచి 20 స్థానాలు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదు. ఎక్కడ? రాజస్థాన్. తర్వాత 2019 ఎన్నికలలో గుజరాత్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని 52 లోక్సభ స్థానాలకు గాను 52 స్థానాలను బీజేపీ గెలుపొందింది. కానీ ఇప్పుడు అది సాధ్యంగా 100%, ఎందుకంటే ఆ మోడీ వేవ్ ఇప్పుడు లేదు ఈసారి. ఓకే.
ప్లస్ అప్పుడు ఎందుకు బీజేపీ ఓట్లు పడ్డాయి అంటే ఆల్టర్నేటివ్ లేదు, రాహుల్ గాంధీ పప్పు, అది బాగా మైండ్ లో ఉండే. ఇప్పుడు లేదు ఆ ఇమేజ్ రాహుల్ గాంధీకి. ఎప్పుడైతే జోడో యాత్ర స్టార్ట్ చేసిండో ఇమేజ్ అయిపోయింది, తేడా అయింది. సో కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు కాంగ్రెస్ కి గతంలో కంటే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. సో కాబట్టి బీజేపీకి అప్పుడు వచ్చినట్టు రావు 100%, ఆ మోడీ వేవ్ లేదు. ఎన్ని కథలు పడ్డా పడాయి, ఎన్ని అయోధ్య చెప్పు, ఎన్ని ఏ మార్చు, ఈసారి వర్కౌట్ కాదు. అంటే తగ్గే అవకాశం ఉంది కానీ పెరిగే అవకాశం లేదు బీజేపీకి. అప్పుడే 400, ఇప్పుడు ఎట్లా వస్తాయి? కామన్ సెన్స్, యూజ్ బ్రెయిన్. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఢిల్లీ, గుజరాత్లలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదరడము కరెక్ట్. గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ ఈ మూడిట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసేంత ఓటు శాతం ఉన్నది, వాళ్ళకి ఉన్నది. తర్వాత కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదరడము, రైతుల ఉద్యమాలు జరగడము, హర్యానా రైతులు పెద్ద ఎత్తున అందులో పాల్గొనడము. ఈ నేపథ్యంలో బీజేపీకి కనీసం తక్కువ 15 సీట్లు ఈ 3 రాష్ట్రాల్లో తగ్గుతాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ. గుజరాత్ లో కూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసే. అంత మోడీ పిచ్చి ఈ మతం పిచ్చి లేపినా, గోద్రాలు వేసినా 27-30% తక్కువ ఎప్పుడు రాలే కాంగ్రెస్ ఓట్లు గుజరాత్ లో. గుజరాత్ కి కాంగ్రెస్ కి దాదాపు ఓటు శాతం లేని రాష్ట్రాలు నాలుగు చెప్పినా నేను. సిక్కింలో బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, అక్కడ లోకల్ పార్టీలు ఉన్నాయి, ఎస్కేఎఫ్, ఎస్డిఎఫ్, సిక్కిం మీద ఉన్నాయి. సో అది సిక్కిం తీసేస్తే మిగిలిన 3 రాష్ట్రాలు ఏవి? వెస్ట్ బెంగాల్లో లేది, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ తగ్గినాయి ఓటు శాతం. వెస్ట్ బెంగాల్, తర్వాత రెండోది ఏంది ఆ యొక్క యూపీ, ఈ యొక్క 3 రాష్ట్రాలనే కాంగ్రెస్ లేదు, కానీ బీజేపీ 9 రాష్ట్రాలు లేదు. సో ఆ క్రమంలో సో హిమాచల్ ఈ 3 చెప్పిన కదా, ఇంకో 15 సీట్లు తగ్గుతాయి ఈ 3 రాష్ట్రాలు కానీ పెరిగాయి. ఏది బీజేపీకి? హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా. 80 లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ లో 2019లో 49.98% ఓట్లతో 62 స్థానాలు బీజేపీ గెలిచింది. 2014తో పోల్చితే 9 సీట్లు తగ్గాయి, ఇంకా తగ్గే అవకాశం ఉన్నది. యూపీలో సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ వీళ్ళతో దోస్తుంటది, కానీ యూపీలో కాంగ్రెస్ ఓటు శాతం ఎక్కువ లేకున్నా గానీ అక్కడ ప్రధాన ప్రతిపక్షం ఇది. కాంగ్రెస్ కు ఓటు శాతం ఉంది కానీ కాంగ్రెస్ ఓటు పెద్దగా బలమైన అభ్యర్థిని పెట్టి పోటీ చేయాలి ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో. ఓకే, లాస్ట్ టైం కూడా మహిళలకు ఇచ్చిండు, అంతే బలహీనలకు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ తీసేద్దాం, సమాజ్వాదీ పార్టీకి ఎన్నో సీట్లు వస్తాయి కదా. ఇప్పుడు లాస్ట్ టైం ఎన్ని వచ్చినాయి? బీజేపీకి 62 వచ్చినాయి. ఈసారి ఇంకా తగ్గే అవకాశం ఉంది కానీ పెరిగే అవకాశం లేదు. 80 సీట్లు ఉన్నాయి యూపీలో. తర్వాత 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 41.2% ఓట్లు మాత్రమే బీజేపీ పొందింది యూపీలో అయోధ్య తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎన్నికల పొత్తు కుదరడం, ప్రభుత్వ వ్యతిరేకత తదితర కారణాల వలన బీజేపీకి గత లోక్సభ ఎన్నికలతో పోల్చితే కనీసం 20 సీట్లు తగ్గే అవకాశమే ఉంది. 100%, అరౌండ్ 40 సీట్లే వస్తాయి. హిందీ బెల్ట్ లో మరో ముఖ్యమైన రాష్ట్రం బీహార్. కరెక్ట్, 40 లోక్సభ స్థానాలకు గాను 2019లో బీజేపీకి 17, ఎన్డీఏ పక్షాలైన జనతాదళ్ యు అదే నితీష్ కుమార్ది 16, లోక్ జనశక్తి పార్టీకి 6 సీట్లు వచ్చాయి. ఓకే, నితీష్ కుమార్ ఊసరవెల్లి రంగులు మార్చినట్టు ఇప్పటికి 9 సార్లు అటు ఇటు పోయిండు నితీష్ కుమార్. సో కూటమి మార్చిండు. సో నితీష్ కుమార్ ఊసరవెల్లి రంగులు మార్చినట్టు ప్రభుత్వాలను మార్చడం, బీజేపీ నీతిమాలిన చర్యలు, ప్రభుత్వ వ్యతిరేకత వెరసి ఆర్జేడీ లల్లు వాళ్ళ కొడుకు తేజస్వి యాదవ్ బాగా ఆయన పాపులర్ అయిపోయాడు. రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ, కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్షం కూటమి సగానికి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది గ్యారంటీ. ఆర్జేడీకి ఎక్కువ వచ్చే అవకాశం, కాంగ్రెస్ కూడా మంచిగానే వచ్చినాయి లాస్ట్ టైం కూడా. సో జార్ఖండ్ మొత్తం 14 సీట్లకు గాను 2019లో బీజేపీకి 11, మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ ఎస్జేఎస్యు అన్న కదా ఇంతకుముందు, ఎస్జేఎస్యు ఒక స్థానంలో గెలిచింది. ఇప్పుడు జార్ఖండ్, అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎం శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పరిశీలకుల అంచనా. బీజేపీ ఏమనుకుంటున్నాడంటే ఇబ్బంది పెడితే వాడిని జాయిన్ చేసుకుంటే మనకు గెలుస్తాం అనుకుంటున్నాడు. అవి చిన్న రాష్ట్రాల్లో సాధ్యమవుతుంది. కర్ణాటకలో అట్లా చేస్తే ఏం చేశారు? లేవకుండా కొట్టిరు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలిస్తే ప్రజలు హర్షించరు, దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో చూపెడతారు. అందుకే లేవకుండా కొట్టిరు కదా.
సో మహారాష్ట్రలోని మహారాష్ట్ర, జార్ఖండ్ అయిపోయింది, మహారాష్ట్ర 42 లోక్సభ స్థానాలకు గాను 2019లో బీజేపీకి 23 వచ్చినాయి. ఆ వేవ్లు వచ్చినాయి, ఆ మోడీ వేవ్లు వచ్చినాయి, కానీ ఈసారి రావని చెప్తున్నాను ఓవరాల్. సో 2019లో బీజేపీకి 23, అప్పటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాన శివసేనకు 18 స్థానాలు గెలుపొందాయి. కాంగ్రెస్ 1, ఎన్సీపీ 4, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందింది మహారాష్ట్రలో. ఇప్పుడు శివసేన, ఏక్నాథ్ షిండే వర్గం శివసేన, అజిత్ పవార్ వర్గమైనటువంటి ఎన్సీపీ ఎన్డీఏతో ఉన్నారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గమైన శివసేన, అదేవిధంగా శరద్ పవార్ వర్గమైన ఎన్సీపీ ఇండియా కూటమితో కాంగ్రెస్ తో ఉన్నారు. ఇండియా కూటమి పక్షాలు 5 సీట్ల కంటే పెరిగే పరిస్థితి ఉంది తప్ప తగ్గేదైతే లేదు. ఇది మహారాష్ట్రలో. ఇక పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ మరియు ఒరిస్సా మొత్తం 63 సీట్లలో 2019లో బీజేపీ పొందిన సీట్లు 26, కాంగ్రెస్ 3. బెంగాల్లో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ దీది 22, ఒరిస్సాలో బిజు జనతాదళ్ అదే నవీన్ పట్నాయక్ బీజేడీ 12 స్థానాల్లో గెలుపొందాయి. ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీకి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఒరిస్సాలో బీజేడీ ప్రత్యర్థి పార్టీలు, కాంగ్రెస్ కాదు. బీజేపీ గతం కంటే ఈ రాష్ట్రాల్లో సీట్లు పెరిగే అవకాశం లేదు. ఇకపోతే పంజాబ్ 13, జమ్మూ కాశ్మీర్ 6, గోవా 2, మొత్తం 21 సీట్లలో 2019లో బీజేపీకి 6 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ కు 9 వచ్చాయి. అప్పటి ఎన్డీఏ పక్షమైన శిరోమణి అకాలీదళ్ ఎస్ఏడికి 2 వచ్చినాయి. యూపీఏ పక్షం జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 3 సీట్లు వచ్చినాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 1 సీట్ వచ్చింది. ఇప్పుడు బీజేపీకి తిరిగి 6 సీట్లు పొందితే గగనమే. ఆ 6 సీట్లు కూడా రావు ఇప్పుడు చెప్పిన రాష్ట్రాల్లో. ఏది పంజాబ్, జమ్మూ కాశ్మీరు, గోవా అవి. సో తర్వాత 7 సిస్టర్స్ గా పిలువబడే 7 ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రమైన అస్సాం 11 లోక్సభ స్థానాలు కలిగి ఉండగా మిగతా 6 రాష్ట్రాల్లో 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అర్థమైందా? 14, 10, 24 ఉన్నాయి. 24లో ఒక అస్సాం పెద్ద రాష్ట్రం, మిగతా బుడ్డ రాష్ట్రాలు చాలా చిన్నవి. 1, 2 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల కంటే ఎక్కువ లేవు. సో ఆ క్రమంలో అస్సాంలో 14 ఉన్నాయి. సో మిగతా బుడ్డ రాష్ట్రాల్లో 10 ఉన్నాయి. సో ఆ క్రమంలో సహోదర రాష్ట్రం సిక్కిం 1 లోక్సభ స్థానం, మొత్తం 25 స్థానాలకు గాను 2019లో లోక్సభ జనరల్ ఎన్నికల్లో బీజేపీకి 15 స్థానాలు వచ్చాయి. ఎన్డీఏ పక్షాలు మరో 5 గెలిచాయి, అంటే 20 వచ్చినాయి. అదనంగా ఇక్కడ బీజేపీకి ఎన్డీఏకు సీట్లు పెరిగే అవకాశం లేదు, ఇంకా తగ్గుతాయి కానీ పెరిగాయి. ఓకే, మిగతా 6 కేంద్ర పాలిత రాష్ట్రాలైన లక్షద్వీప్, చండీగఢ్, పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా నగర్ అండ్ హవేలీ, డయ్యూ డామన్ లో గల 6 లోక్సభ స్థానాలకు గాను 2019లో బీజేపీకి 2, కాంగ్రెస్ కు 2, ఇతరులకు 2 వచ్చాయి. వీటితో ఎన్డీఏకి పెరిగేది లేదు, ఇండియాకు తగ్గేది లేదు. వెరీ సిమిలర్ వస్తాయి. మోడీ నాయకత్వంలోని బీజేపీ ఎన్డీఏ సర్కార్ తమ ఎన్నికల వాగ్దానాలను అనేకం విస్మరించింది. అభివృద్ధి సూచి నేలచూపులు చూస్తుంటే ధరల సూచి ఆకాశాన్ని చూస్తుంది. ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నది. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేస్తున్నది. 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అటు ఉంచితే కరోనా కేసులు 4,50,00,000, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,33,000 లో దేశాన్ని 2వ స్థానంలో నిలిపారు. అంటే కరోనాను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, ఆర్థిక వ్యవస్థను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగినాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అది కాకుండా నియంతృత్వం నడుస్తున్నది, దుష్ప్రచారాలు నడుస్తున్నాయి. ఇవన్నీ వెరసి బీజేపీ మీద వ్యతిరేకత పెరిగింది కానీ తగ్గలేదు. 2014 ఎన్నికల్లో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ 30 లక్షల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. నిరుద్యోగము 10.32% పెరిగింది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత? 10.32. అంటే అఫీషియల్ లెక్కల ప్రకారం, ఇంకా లెక్క పెట్టని అవి పరిగణలోకి తీసుకోకపోతేనే 10 మంది నిరుద్యోగం ఉన్నారు. మామూలుగా 4-5% ఉంటే అదే ఎక్కువ అంటారు. ఓకే, తాను అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలోనే 1,10,00,00,000 అప్పులు చేసి ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులపై విమర్శ చేయడం మోడీకే చెల్లుతుంది. 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఉద్యమానికి తలొగ్గి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నది. కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం పోరాడుతున్న రైతాంగంపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది.
ఒక రైతును రబ్బర్ బుల్లెట్లతో చేయడం వల్ల డ్రోన్లో పెట్టి రబ్బర్ బుల్లెట్లు వేయడం వల్ల అతను చనిపోయింది ఒక రైతు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న మోడీ మోసపూరిత మాటలనే నమ్ముకున్నారు. కాంగ్రెస్ పార్టీ జబ్బలు జారేయకుండా వామపక్ష లౌకిక ప్రజాస్వామిక పార్టీలతో కలిసి పోరాటం ద్వారా మంచి ఫలితాలు సాధించగలదు. ఇట్లు గీట్ల ముకుందరెడ్డి, నవ తెలంగాణ దినపత్రిక నుండి సేకరణ. ఆయన ఎడిటర్ ఉన్నట్టున్నాడు, అంటే పత్రికా విలేకరు ఉన్నట్టున్నాడు. బాగా విశ్లేషించి కరెక్ట్ అంటే రియాలిటీ దగ్గరనే చెప్పిండు. ఓకే, ఇది ఆయన చెప్పిన ఆ బ్రదర్ది. సో ఇప్పుడు నేను విశ్లేషించింది చెప్పే ప్రయత్నం చేస్తా, చూద్దాం. ఒక్క నిమిషం.